అందరికీ నమస్కారం అండి. విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనం లేరు అని చూపించడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసిన ప్రయత్నం మరోసారి ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్ శ్రేణులు పరిగణనలోకి తీసుకొచ్చారన్నమాట. గురువారం వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటనకు భారీ స్పందన లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో సాగిన జగన్ ప్రయాణంలో దారి పొడవునా ప్రజలు పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో తరలి వచ్చారని స్పష్టంగా అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెళ్ళే మార్గాలలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని ఘన స్వాగతం పలికారని స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోడు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఇది మొదలై పలు చోట్ల కాన్వాయ్ ఆగడంతో జగన్మోహన్ రెడ్డి వాహనం దిగి ప్రజలకు అభివాదం చేశారు. ఆప్యాయంగా వాళ్ళను పలకరించి సమస్యలను విన్నారు. ఈ క్రమంలో ఆయన వాహనం నెమ్మదిగా ముందుకు కదిలింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే పోలీస్ వ్యవస్థను ప్రయోగించింది. గత రెండేళ్లలో ఏనాడు లేని రీతిలో లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసులు అటువైపు రావద్దని జనాలను హెచ్చరించారన్నమాట. కేవలం 8 వాహనాలు కాన్వాయ్తోనే సిదిరి అప్పలరాజుతో ములాఖాత్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. ఉల్లంఘిస్తే కేసులు పెడతామని బెదిరించారని వైఎస్ఆర్ శ్రేణులు ఇలా పేర్కొన్నారన్నమాట. అయితే ఇక్కడ ఈ క్రమంలో గురువారం ఉదయం అటువైపు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు పెట్టి కాపలా కాశారని, కానీ జనం మాత్రం జగన్ వెంటే మేం అని కదిలారని ఆంక్షలు దాటుకొని జగన్ దగ్గరకు చేరుకున్నారు. అయితే విశాఖ ఎయిర్పోర్టు ప్రాంగణంలో మొదలైన ఈ వాహిని శ్రీకాకుళం దారి పొడవునా కనిపించిందన్నమాట. మహిళలు, యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలికినట్టు తెలుస్తుంది. ప్రజలకు అభివాదం చేస్తూ జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను కొనసాగించారు. భారీగా తరలి వచ్చిన జనసంద్రోహం కూటమి సర్కారు మైండ్ బ్లాక్ అయిపోయిందని కామెంట్లు అయితే వస్తున్నాయి వైఎస్ఆర్ శ్రేణుల నుంచి. రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకు రహదారుల వెంట కనిపించిన ప్రజల తాకిడి జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అభిమానానికి నిదర్శనంగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ అడ్డుకోలేరని మరోసారి రుజువు చేసుకుంది ఈ యొక్క పర్యటన. సరే, ఇది ఇలా ఉంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జనం లేరు అని కూటమి ప్రభుత్వం అంటుంటే వైఎస్ఆర్ శ్రేణులు మాత్రం చూస్తున్నారు కదా అని చూస్తున్నారు.